వివాదాస్పదంగా మారిన కేబినెట్ మంత్రుల పనితీరుపై తెలంగాణ సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. నిఘా వర్గాలతో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. మంత్రుల పేషీలో పనిచేసే సిబ్బందిపైన నిఘా పెట్టారు. వివాదాస్పద మంత్రులకు సుతిమెత్తగా క్లాస్ తీసుకుంటూ కట్టు తప్పుతున్న పేషీల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు కావస్తోంది. ప్రతిపక్షాల నుంచి సర్కారు మీద విమర్శల దాడి పెరిగింది. ఇలాంటి సమయంలో సమిష్టిగా తిప్పికొట్టాల్సిన కేబినెట్ మంత్రులు తమలో తామే కలహాలతో కాలం గడుపుతున్నారు. గ్రూపు రాజకీయాలతో కయ్యానికి కాలు దూవుతున్నారు. ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వివాదాల మంత్రులను గాడిలో పెట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. 2 ఏళ్ల కాలంలో మంత్రుల పనితీరుపై ఇంటెలిజెన్స్ అధికారులతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు సీఎం. అటు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టులను సీఎంఓ, ఏఐసీసీ పెద్దలకు పంపిస్తోంది. వాటిలో మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వెనుకపడిన మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని అప్రమత్తం చేస్తున్నారట. వైఖరి మార్చుకుని మంత్రులకు క్లాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రులే కాదు, వారి పేషీల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, అధికారులపై ఒత్తిడి వంటి అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం సవివరంగా నివేదికలు సేకరిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రుల పేషీలలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి ఫిర్యాదులకు సంబంధించి సమగ్ర వివరాలు సీఎంఓకు నిఘా వర్గాలు అందజేశాయి. దీంతో సీఎంఓ వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దానిపై మంత్రులను అప్రమత్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వస్తున్న సిబ్బందిని తొలగించాలని ఆదేశిస్తున్నారు. ఇటీవలి కొందరు కేబినెట్ మంత్రులు బహిరంగంగా విమర్శలు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వానికి నష్టం చేసేలా కామెంట్స్ చేయకుండా జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రులకు సీఎం సూచన చేసినట్లు టాక్. పార్టీ, ప్రభుత్వం ఇమేజ్ దెబ్బతినేలా ప్రవర్తించవద్దని సీఎం సదరు మంత్రులకు సుతిమెత్తగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక తాజాగా కొండా సురేఖ, పొంగులేటి మధ్య టెండర్ వార్పై కూడా సీఎం రేవంత్ ఆగ్రహంతో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఆ వివాదం ఎఫెక్ట్తోనే కొండా సురేఖ ఓఎస్డీపై వేటు పడిందన్న టాక్ నడుస్తోంది. అయితే రీజన్ ఏదైనా మంత్రి కొండా సురేఖకు తెలియకుండా ఓఎస్డీని తొలగించడం అంటే ఆమెకు పరోక్ష హెచ్చరికలు చేసినట్లేననే వాదనలు ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ మధ్య జరిగిన ట్రయాంగిల్ డైలాగ్ వార్పై కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మైక్ ఆన్లో ఉండగా పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అది ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారడంతో ఇద్దరు మంత్రుల మధ్య పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్తో క్షమాపణ చెప్పించారు. మరో మంత్రి వివేకును సైతం అడ్లూరి లక్ష్మణ్ తప్పుపట్టారు. వరంగల్లో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడం వంటి ఘటనలతో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు బజారుకెక్కింది. వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి సీఎం ఒకంత కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఇక మరో కీలక మంత్రి కమిషన్ల వ్యవహారంపై సైతం సీఎంఓ దృష్టి సారించిందని విశ్వసనీయంగా తెలిసింది. ఆ శాఖ నిర్ణయాలపై ఇక నుంచి సీఎం ఆమోద ముద్ర కూడా ఉండేలా నిర్ణయం తీసుకున్నారని సమాచారం.